హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో నోరూరించి మామిడికాయ ముక్కలు పచ్చడిని చాలా సింపుల్గా ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. సీజన్ స్టార్టింగ్లో వచ్చే మామిడికాయలతో ఇలా పచ్చడి పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు పాడవకుండా నిల్వ ఉంటుంది. అలాగే ఈ పచ్చడిని మంచి రుచిగా చేయాలంటే ఇలా కొలతలతో పెట్టి చూడండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. మరి ఆలస్యం చేయకుండా ట్రెడిషనల్ రెసిపీ చిన్న ముక్కల పచ్చడిని సింపుల్గా ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను పచ్చడి కోసం మీడియం సైజ్ కంటే కూడా కాస్త చిన్నగా ఉన్న కాయల్ని 5 మామిడికాయలని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ మామిడికాయల్ని బాగా కడిగి తడి లేకుండా తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం స్టార్టింగ్లో వచ్చే మామిడికాయలు తీసుకున్నాం కాబట్టి వీటి లోపల టెంక్ అనేది ఉండదు. సో అందుకని ఈ మామిడికాయల్ని చాలా సులువుగా అయితే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ సైజులో చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను కదా. మనకు కావాలంటే ఇంకా పెద్ద ముక్కలనైనా కట్ చేసుకుని తీసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని కొల్చుకొని తీసుకోవడానికి ఇంట్లో ఏదైనా కప్పు కానీ లేదా గ్లాస్ కానీ తీసుకోవాలి. ఇక్కడ నేను కప్పునైతే తీసుకున్నాను. ఇప్పుడు ఈ కప్పుకి ఇలా సమానంగా మామిడికాయ ముక్కల్ని వేసుకుని మరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇక్కడ మనం కట్ చేసుకున్న ముక్కలు ఏ కప్పుతో అయితే కొలుచుకుంటామో ఆ కప్పుతో 5 కప్పుల వరకు ముక్కలు అయ్యేలా చూసుకోవాలి. ఇక్కడ నేను కట్ చేసుకున్న ముక్కలు నాకు ఈ కప్పుతో 5 కప్పుల వరకు మామిడికాయ ముక్కలు అయితే వచ్చాయి. మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కల్ని కొలుచుకున్నామో మిగతా అన్నీ కూడా అదే కప్పుతో కొలుచుకొని తీసుకోవాలి. అప్పుడే మనకి ఈ పచ్చడి పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు ఆవాలు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం మంటని ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే మనకి మెంతులు సరిగ్గా వేగవు. సో అందుకని మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా మెంతులు లైట్గా ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేశాక దీన్ని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కల్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పచ్చడి కారాన్ని తీసుకోవాలి. అలాగే 1/4 కప్పు వరకు ఉప్పుని కూడా వేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే పచ్చడిలో కొంచెం ఉప్పుని తక్కువగానే వేసుకోవాలి. 2 రోజుల తర్వాత సరిపోతే కనుక అప్పుడు టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుని అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆవాలు మెంతులు పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 15-20 వరకు వెల్లుల్లి రేకల్ని పైన పొట్టు తీసుకుని వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ మనం వెల్లుల్లి రేకల్ని వేసుకున్నాం కదా, మనకి కావాలంటే వెల్లుల్లి రేకల్ని కచ్చాబచ్చాగా దంచుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుని అయినా వేసుకోవచ్చు. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు ఆయిల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను వేరుశనగ నూనె అయితే తీసుకున్నాను. మనం ఇలా పచ్చడి కలిపిన రోజు మనకి పచ్చడిలో ఆయిల్ అనేది కనిపించకుండా ఇలా పొడి పొడిగా అయితే ఉంటుంది. మనకి ఈ పచ్చడి 1-2 రోజుల్లో ఎలాగైతే ఊరుతుందో అలాగే ఈ పచ్చడి పైన ఆయిల్ అనేది పైకి తేలుతుంది. సో అందుకని మనం పచ్చడి కలిపిన రోజు కంటే కూడా ఆ తర్వాత రోజు వేసుకున్నామంటే మనకి పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా పచ్చడి కలిపిన తర్వాత ఇప్పుడు పైన సమానంగా నొక్కు పెట్టుకుని మూత పెట్టి ఒక రాత్రంతా ఊరబెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మనకి పచ్చడి అనేది బాగా ఊరి ఈ పచ్చడి పైన ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. ఇప్పుడు ఒకసారి పచ్చడినంతా కూడా బాగా కలిపి ఈ పచ్చడిని ఏదైనా గాజు సీసాలో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నామంటే మనకి పచ్చడి నెల రోజుల వరకు పాడవకుండా నిల్వ ఉంటుంది. అంతే, సూపర్ టేస్టీగా నోరూరించి మామిడికాయ ముక్కల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని మనం వేడి అన్నంలో వేసుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది. మీరు కూడా స్టార్టింగ్లో వచ్చే మామిడికాయలతో ఇలా సింపుల్గా పచ్చడి పెట్టి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా నిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.